ఎస్, ఇక హైదరాబాద్ లో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో పలుచోట్ల వాహనాలు వర్షాల్లో ఇరుక్కున్నాయి. భారీగా గాలులు వీస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ లో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో పలుచోట్ల వాహనాలు వర్షంలో ఇరుక్కున్నాయి. భారీగా గాలులు వీస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. రైట్, హైదరాబాద్ లో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, పలుచోట్ల వాహనాలు వర్షంలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అమూల్య, మొత్తంగా నిన్న వరకు అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వాతావరణం చాలా వేడిగా ఉంది. ఉక్కపోత కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్ లో మాత్రం, అంటే ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్ లో మాత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే మేఘావృతం అయింది. మేఘావృతం అవడంతో పాటు భారీ వర్షం, ఒక గంటన్నర నుంచి కూడా నాన్ స్టాప్ గా కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాహనదారులంతా కూడా, అంటే బైక్ పైన రైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బైక్ పైన వాహనాల పైన వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తడిచిపోతారనేటువంటి ఆలోచనతోనే వారంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఆగిపోయినటువంటి, అంటే మెట్రో స్టేషన్ల కింద ప్రధానంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా ఏరియా మొత్తంలో కూడా పూర్తిగా వర్షం అయితే భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. గత గంటన్నరగా కురుస్తున్నటువంటి వర్షంతో హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు 534, అంటే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్, తుఫాను రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో 534 టీమ్స్ అయితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే తొలగించేటువంటి పరిస్థితి చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఒక గంటన్నరగా హైదరాబాద్ లో వాన దంచి కొడుతుందని మనం చెప్పాలి. ఇదే పరిస్థితి ఇంకొక అరగంట నుంచి గంట సేపు కొనసాగుతుంది అనేటువంటి ఆలోచనగా ఉన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ తేజ.